ఒక ఊరిలో అందమైన తోట ఉంది. పూలు, చెట్లు, పక్షులు, ఇంకా అక్కడ ఆడే పిల్లలు వారందరూ ఎంతో ఆనందంగా ఉండేవారు. అయితే ఆ తోటకి ఒక కాపలాదారు ఉండేవాడు. అతన్ని అందరూ జైంట్ జైంట్ అని పిలిచేవారు. అంటే అతను తోటలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఈ తోట నాదే అంటూ గంభీరాలు పోతూ ఉండేవాడు. అందుకనే అతన్ని జైంట్ అని పిలిచేవారు. అయితే ఈ ఈ పిల్లలందరూ ఆడుతూ ఉండగా, ఈ తోట నాదే, ఎవ్వరూ నా తోటలోకి రావద్దు, ఎందుకొచ్చారు అనే వాయిస్ పిల్లలకి వినిపించింది. పిల్లలు వెంటనే భయంతో పారిపోయారు. జైంట్ ఇలా ఆలోచించేశాడు, నేను వీళ్ళెవరూ రాకుండా అడ్డుకోవాలి, ఒక గోడ కట్టేస్తాను, పెద్ద గోడ అని చకచకా గోడను కట్టేశాడు జైంట్. అప్పటి నుంచి పిల్లలు రావడం మానివేశారు. పిల్లలతో పాటు పక్షులు రావడం మానేశాయి. వసంతం, వేసవి రావడం మానేశాయి. అక్కడ శాశ్వతంగా శీతాకాలమే ఉంది. దాంతో జైంట్ చాలా బాధపడ్డాడు. అరెరే, ఎందుకని నా తోట ఇలా అయిపోయింది? ఈ పిల్లల్ని వద్దు అన్నందుకు ప్రకృతికి కోపం వచ్చిందా? నేనింత స్వార్థంగా ఉండటం ఈ ప్రకృతికి నచ్చలేదేమో బహుశా. ఇప్పుడు ఏం చేయాలి నేను అని దీర్ఘ ఆలోచనలో పడతాడు జైంట్. అప్పుడు ఒక చెట్టు కింద ఒక బాలుడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. జైంట్ నెమ్మదిగా ఆ బాబు దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి బాబు ఇలా సమాధానం ఇచ్చాడు, నేను రోజు ఇక్కడ నా స్నేహితుల్ని కలుసుకునేవాణ్ణి. మీరేమో నా స్నేహితులు రాకుండా ఆ గోడ కట్టేశారు, అందుకే ఏడుస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు. దానికి జైంట్ ఆ బాబుని చేతిలోకి తీసుకొని ఎత్తుకొని, సరే నాయనా, నువ్వు దిగులు చెందకు, ఇప్పుడే ఈ గోడను పగలగొట్టేస్తాను, నీ స్నేహితులందరినీ తీసుకునిరా, అందరూ ఎప్పటిలాగే ఇక్కడ ఆడుకోండి అని సమాధానం ఇచ్చాడు. వెంటనే జైంట్ ఒక సుత్తి తీసుకొని వచ్చి గోడని పగలగొట్టేశాడు. దాంతో మరలా పిల్లలందరూ ఎప్పటిలాగా తోటలోకి రావడం చూశారు. కానీ జైంట్ అక్కడే ఉండేసరికి కొంత భయపడ్డారు. జైంట్ మాత్రం ఆ పిల్లలను దగ్గరికి తీసుకొని, రండి నాయనా, రండి, ఆడుకోండి, ఈ తోట మీది కూడా, నా ఒక్కడిదే కాదు, ఇక నుంచి ఎప్పటిలాగా ఆడుకోండి అని పిల్లలకు చెప్పేసరికి పిల్లలందరూ ఎంతో సంతోషంగా వచ్చి ఆడుకున్నారు. అలా ఏళ్ళు గడిచే కొద్దీ పిల్లలు మారుతూ ఉన్నారు. చక్కగా పిల్లలు వచ్చి ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉండేవారు. జైంట్